నా పేరు భానుమతి రమేష్. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా కత్తెర గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాను. నేను ఎటువంటి ఆశతో కానీ పదవి వ్యామోహంతోనే కానీ ఈ పదవికి నేను రాలేదు. నేను ఈ 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడతా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీ పరిస్థితి ఏందో చూస్తూ ఉన్నా. దగ్గరుండి ఎవరెవరెన్ని సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో చూసినా. ఇక్కడ నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ సుమారుగా 45 లక్షల ఎల్ఓసీలు, ఒక 10 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఒక 10 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు, ఒక 2 లక్షల రూపాయలతోని సైడ్ డ్రైను, ఒక 15 ఇందిరమ్మ ఇల్లులు ప్రగతిగతంలో తీసుకొని రావడం జరిగింది రామచంద్ర గారి నాయకత్వంలో. అదే అవకాశం సర్పంచ్గా ఈ గ్రామం నాకు కల్పిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు కావచ్చు, పెన్షన్ల సమస్యలు కావచ్చు, ఎవరి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ వెంటబడి సమస్యలు తీరుస్తానని తెలియజేసుకుంటున్నా. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ కంప్లీట్ చేసి ఉన్నాను. సమస్యల పట్ల అవగాహన ఉన్నది. నేను ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలి నా వంతుగా. నాకు ప్రభుత్వ ఉద్యోగాలల్లో నేను మెడికల్ టెస్ట్లల్లో డిస్క్వాలిఫై కావడం వల్ల నేను రాజకీయాల వైపు రావాల్సి వచ్చింది. ఈ నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ప్రజలకు సేవ చేసేవాడిని. కానీ భగవంతుడు నాకు ఈ రకంగా సర్పంచ్ పదవి ద్వారా అవకాశాన్ని కల్పిస్తే ఈ గ్రామానికి అంగన్వాడీ శాశ్వతమైనటువంటి అంగన్వాడీ భవన్ లేదు, స్కూల్లో మౌలిక సదుపాయాలు లేవు. ఈ గ్రామ పంచాయతీ కింద ఉన్న తండాలలో సైడ్ డ్రైన్ సమస్యలు ఉన్నాయి. వికలాంగులకు మరియు వృద్ధులకు కొంతమంది వయసు అయిపోయినా కూడా పెన్షన్ రాని పరిస్థితి ఉన్నది. కాకపోతే మా చేతిలో అధికారం లేదు. అధికారంలో లేక మేము ఆ పనులు చేయలేకపోయినాం. ఒకసారి మాకు అవకాశాన్ని కల్పిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేసి ఇది మహబూబాబాద్ జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బరిలో ఉన్నాను. నేను వ్యక్తిగతంగానే ఓట్లు అడుగుతున్నా. పార్టీలకు అతీతంగా నన్ను ఒక వ్యక్తిగా గుర్తించి అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో మీరు గ్రామ పంచాయతీ మీదకి నన్ను పంపిస్తే మీ రుణం మొత్తం పాదాలకు మొక్కుతూ మీ అందరి రుణాన్ని తీర్చుకుంటా. చాలా పథకాలు అమలు చేసినాయి. గ్యారంటీలు 6 ఇచ్చారు. ఫ్రీ ప్రెస్ అనేది, సన్న బియ్యం అనేది, కరెంటు 200 యూనిట్ అనేది ఇచ్చారు. కాబట్టి మా అందరికీ మన ఎస్టీ రిజర్వ్డ్ అవ్వడం వల్ల మాకు అందరికీ అవకాశం వచ్చింది. నేను ఒకటే మనవి కోరుకోవడం ప్రజలకు ఏందనగా, మనకు అన్ని విధాలుగా సౌకర్యాలు అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇంకా ఎడల మమ్మల్ని మీ ఆశీస్సులతోటి గెలిపించి, మీ అమూల్యమైన ఓటుతోటి గెలిపించి మాకు భారీ మెజార్టీ ఇవ్వగలరని, ఇంకా మీకు ఫ్యూచర్లో ముందు మా ఆయుధంతో మీకు మీ కంటి నీళ్ళని తోడవడానికి కూడా సిద్ధంగా ఉండి మంచి పథకాలు తేయడానికి కృషి చేస్తామని కన్నా మనవి. డాక్టర్ రామచంద్ర గారి ఆదేశాల మేరకు స్థానిక ఎలక్షన్లో జరుగుతున్న హోరాహోరీలో కాంగ్రెస్ పార్టీ నారాయణపురంలో భారీ మెజార్టీతో గెలవబోతుంది. వీటికి ప్రజలు అందరూ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించాలని చాలామంది ఉత్సాహంతో పనిచేస్తున్నారు.